శ్రేష్ఠ అనుదినము భరించిన ప్రేమ తోడనడుగును ఓ కఠిన శ్రేష్ఠ కఠిన శ్రేష్ఠ శ్రేష్ఠ అనుదినము పఠించిన ప్రేమతో నడుపును ఓ పఠింప శ్రేష్ఠ పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం తీసుకువెళ్ళండి. మొదటి పేతురు 2:9. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా ప్రభువ, జీవం కలిగిన మా తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి, మీ దయను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువ. ఈ సమయంలో నీ పాద సన్నిధికి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువ. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. చదవబడిన వాక్య భాగములు మీరే జీవించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందవలసిందిగా మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను. దేవుడు మనల్ని ఎక్కడి నుండి ఎక్కడికి పిలిచాడు? ఎక్కడున్న వాళ్ళం మనం? 10 మంది అంటారు ఒక సందర్భంలో, నువ్వు ఎక్కడదానివి ఏడదానివి అంటారు కడుపు మండినప్పుడు. నిజంగా మనం కూడా ఎక్కడోళ్ళం? అసలు మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు? చీకటిలో ఉన్నవారు మనం. ఎక్కడున్నాం? చీకటిలో ఉన్నాం. అరే ఇప్పుడు బాగానే ఎరుగుతున్నాయి కదా, ఆ ఇంట్లో లైట్లు వేసుకుంటున్నాము, బాగా ఎండేస్తుంది, మేము బాగానే ఉన్నాం అనుకుంటున్నారు చాలామంది ఈ లోకంలో. కానీ ఆత్మీయంగా ఈనాడు లోకంలో అనేక మంది ఎలా ఉన్నారంటే చీకటిలో ఉన్నారు. ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు. ఈ మాట అంటే కొంతమందికే వెర్రితనంగా ఉంటుంది. అదేందయ్యా ఇంత తెలుతురుగా ఉంది, చీకటని చెబుతున్నావు, ఇంకా చీకటి పడలేదు కదా అనుకుంటున్నారా? మీరేమన్నా అనుకోండి, పాపంలో జీవించే ప్రతి మానవుడు చీకటిలో ఉన్నాడు. ఒకప్పుడు యేసు ప్రభువు నమ్ముకోకముందు మనం కూడా ఎక్కడున్నామంటే చీకటిలోనే ఉన్నాం. యేసు ప్రభువు నమ్ముకొని రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలో వారి వెలుగులో ఉన్నారు. చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మీరు లోకములకు వెలుగై ఉన్నారు. ఎన్నో వచనం చదవండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండ నేరదు. చాలు. ఈ లోకంలో మనం వెలుగై ఉన్నాం. మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగు. లోకానికి వెలుగు. ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం. ఒకప్పుడు మనం భయం ప్రార్థనకు రావాలంటే. ఈనాడు ఎందుకో తెలుసా, చాలామందికి ప్రార్థన రావాలంటే భయం. అయ్యో నేను మంచివాడిని కాదు, నా క్రియలు మంచివి కాదు, నా బ్రతుకు మంచిది కాదు,
అటువంటి వాడు నేను ఎట్లా రావాలి దేవుని సన్నిధికి అని చాలామంది ఏం చేస్తున్నారు, దేవుని మందిరానికి రావట్లా, ఎక్కడికో పోతున్నారు. ఇంకా వివరించి నేను చెప్పను ఆ మాట. ఎక్కడికెక్కడికో పోతున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. చీకటిలో జీవించే మానవుడు, పాపాన్ని ప్రేమించే మానవుడు అంధకారంలో జీవిస్తూ ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉండ నన్ను కూడా యేసయ్య వెలుగులోనికి మనల్ని పిలిచాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచాను. మన ప్రభు ఏం చేశాడు? మనల్ని పిలిచాడు. చీకటిలో నుండి ఏ వెలుగులోకి పిలిచాడు? ఆశ్చర్యకరమైన వెలుగు. యేసు ప్రభువారు ఆశ్చర్యకరుడు. చదవండి, యెషయా 9:6. ఆశ్చర్యకరుడు. యెషయా 9:6. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగో అధిపతి. మనం ఆరాధించే దేవుడు ఆశ్చర్యకరుడు. అర్థమవుతుందా? ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. మనం ఆరాధించే దేవుడు బలవంతుడైన దేవుడు, బలహీనుడు కాదు, చేతకానుడు కాదు. తెలుసా మీకు? బలవంతుడైన దేవుడు, అద్భుతాలు చేసినటువంటి దేవుడు. ఆకాశం నుండి అగ్గిని కురిపించి సొదొమ గొమొర్రాని నాశనం చేశాడు. తెలుసా? ఇప్పటికే ఎట్లాగే ఉండయి. 1,00,000 రూపాయలు ఉంటే పోయి రావచ్చు, 1,00,000 ఉంటే వెళ్ళి చూసి రావచ్చు. సొదొమ గొమొర్రా పాపం విస్తరించిపోయింది. వారి ప్రవర్తన దేవుని దృష్టికి ఆకాశాన్ని అంటింది. పాపం ఆకాశానికి అంటుకుంది. వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఉగ్రత వారి మీదగా దిగింది. ఆశ్చర్యకరుడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఆ ప్రజలు మన్నాను తిని కడుపు నిండా తిని, ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, వారే కడుపు నిండా తిని గర్వించి చెడిపోయారని ఉంది. బాగా కడుపు నిండా అన్నం దొరికితే చెడిపోతారు కొంతమందిలే, అందరూ కాదు. వీడికి తిని మదం ఎక్కువైందిరా అంటారు కొంతమందిని. అర్థమైందా? మదం ఎక్కిద్ది కొంతమందికి. బాగా తిండి తిని మదం ఎక్కిపోయి గర్వించి చెడిపోయేవాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. పాపంలో జీవించే మానవుడు గర్విస్తాడు, దేవుని మందిరానికి రాడు. అయ్యా రెండయ్యా మందిరానికని ఎంతో ప్రేమతో మనం పిలుస్తూ ఉంటే ఎంత గర్వమో. దేవుని మందిరానికి రాదు, అక్కడ ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఈనాడు అనేక మంది లోకంలో బ్రతుకుతున్నారు. ఒకప్పుడు మనం కూడా ఎటువంటి వాళ్ళమే. అలాంటి మనలను ప్రభు ఏం చేశాడు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచాడు. తర్వాత తన వెలుగులోనికి పిలిచి ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము, 1 పేతురు 2:9. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము. ఏ వంశం ఇది? ఏర్పరచబడిన వంశము. రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలో ఏర్పరచబడిన వారు. ఏర్పరచబడిన వంశములో రాజులైన యాజక సమూహం. రాజులైన యాజక సమూహం. మనం ఎవరమే? ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు ఎవరంటే ఏం చెప్పుకోవాలి? ఏం చెప్పాలి? రాజులైన యాజక సమూహం. రాజులు అని చెప్పాలి. చెప్తున్నారా? ఎవరు మనం? రాజులం. మనం ఆరాధించే దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మరి రాజు కొడుకులు ఏమవుతారు? రాజులు అవుతారా, లేదా దాసులు అవుతారా, దద్దమ్మలు అవుతారా?
బానిసలు అవుతారా? రాజులైన యాజక సమూహము. ఇటువంటి ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఆలోచన చేయండి. చీకట్లో ఉన్నటువంటి మనల్ని వెలుగులోనికి పిలిచి రాజులైన యాజక సమూహం. ఎప్పుడైనా ఎవరైనా మీరెవరంటే ఏం చెప్పాలి? మేము రాజులమని చెప్పాలి. చెప్తున్నారా? నేను చెబుతా మేము రాజులమే అని చెబుతా. సిగ్గుపడవాకండి. మనం రాజులమే. మనం నమ్మిన ప్రభువు ఎవరు? ఆయన రాజు కదా. యేసు ప్రభు వారి లోకంలో జన్మించినప్పుడు తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చి అంటారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడో? యెరూషలేము వచ్చి అడుగుతున్నారు, ఎక్కడున్నాడు యూదుల రాజు అంటున్నారు. పుట్టకతో ఏ మానవుడు రాజుగా లేడు. వాడు కొంత వయసు వచ్చిన తర్వాత ఆ పట్టాభిషేకం చేసిన తర్వాత రాజు అవుతాడు మన ప్రభు. జన్మత ఏమై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు. మనం కూడా యేసు ప్రభువు నమ్ముకోకముందు మనం అందరం దాసులమే. పాపం చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. మనం అందరం పాపానికి దాసులమే. అటువంటి దాసత్వం నుండి ప్రభువు మనల్ని విడిపించి మనల్ని ఏం చేశాడు? హెచ్చించాడు. రాజులైన యాజక సమూహము. రాజులైన యాజక సమూహం. మనం ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడో చూడండి. మనలో ఏ అర్హత లేదు, మనలో ఏ మంచి లేదు, చెప్పుకోవడానికి మనలో ఏ గొప్పతనం లేదు. ఎందుకు? మనం పాపులము, చెడిపోయిన వాళ్ళమి, పనికిమాలిన వాళ్ళమి, ఇంకనూ పాపులం అయి ఉన్నటువంటి వారమే, దేవునికి శత్రువులు మనం. అలాంటి స్థితిలో ఉన్న మనలను ప్రభువు ప్రేమించి ఆధిక్యత ఇచ్చాడు, ధన్యత ఇచ్చాడు, తన రాజరికంలో తీసుకొచ్చాడు, తన పిల్లలుగా మనల్ని చేసుకున్నాడు. ఎవరు మనం? దేవుని పిల్లలు మనం. పోయిన ఆదివారం ఆరాధన వర్తమానంలో చెప్పాను. ఎవరు మనం? హలో, ఎవరు మనం? దేవుని పిల్లలను. చదువు. జాన్ వెస్లీ బైబిల్ చదువుతాడు ఇప్పుడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఎవరు మనం? దేవుని పిల్లలం. మీరు ఎవరైనా అడిగితే చెప్పండి మీరు ఎవరంటే వాళ్ళు అంటారు మేము దెయ్య పిల్లలం అయ్యింది అంటారు. తెలుసా మీకు? మనం దేవుని పిల్లలం అంటే వాళ్ళు ఏమంటారు? మీరైనా దేవుని పిల్లలం, మేము దెయ్యం పిల్లలం అంటారు. కొన్ని సందర్భాలు అటు జరిగినాయి. వాళ్ళు ఏమన్నారు కానీ అవును మనం దేవుని పిల్లలమే. పాపంలో జీవించే ప్రతి మానవుడు సాతాను పిల్లలు. చదువు. రే నువ్వు జాన్ వెస్లీవా? పేరు పెట్టి చెప్పే. చదువు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. పేరు పెట్టి చెప్పినప్పుడు పేరు పెట్టినాడే చదవాలి. మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు. ఏం పిలుపు మనకి వచ్చాడు దేవుడు? దేవుని పిల్లలమని పిలవబడుతున్నాం మనం. అంతకుముందు ఏం పడ్డాం? సాతాను పిల్లలం అనబడ్డాం. అంతకుముందు ఏం పడ్డాము? చీకట్లో ఉన్నవాడు అనబడ్డాం. ఇప్పుడైతే మనం ఏమై ఉన్నాము? దేవుని పిల్లలం మనం. 1 యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదువు. జోసఫ్ చదువుతాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించరో అనగా తన నామమునందు శ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించను. ఎవరు మనం? దేవుని పిల్లలం. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు చూడండి. మన పిల్లలు ఏం చెబుతారు చెప్పండి? నువ్వు ఎవరు అబ్బాయి అంటే మేము బందెలు రోషి గారి పిల్లలు అని చెబుతారు. లేకపోతే ఎవరైతే వాళ్ళు ఎవరి తండ్రి అయితే వాళ్ళ పిల్లలు చెప్పుకుంటుంటారు. అంతే కదా. ఇప్పుడు మనం అందరం ఎవరి పిల్లలమే? లోకంలో మనకు ఒక తండ్రి ఒక తల్లి ఉండాలి. ఆత్మీయంగా మనం అందరం ఎవరి పిల్లలమే? దేవుని పిల్లలమే. కులము, మతము, జాతి విచక్షణ లేదు. ఏ కులస్తుడైనా ఎవరైనా సరే యేసు ప్రభువు నమ్ముకున్న ప్రతి ఒక్కడూ దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. ఎంత భాగ్యమో చూడండి.
ఈ భాగ్యం ఎంతమంది లేకుండా బ్రతుకుతున్నారు లోకంలో? చెప్పండి. లేదు. లోకంలో ఎన్నో ఉండి, మంచి బిల్డింగులు ఉండి, పొలం ఉంది, నిద్ర కూడా ఉండాలి. చూడండి, లోకంలో ఎన్నో ఉండి, అకౌంట్లో బ్యాలెన్స్ లక్షల రూపాయలు ఉండి, బాగా పొలం ఉంది, డబ్బు ఉంది, కానీ రక్షణ పొందినటువంటి ప్రతి మానవుడు దరిద్రుడు. తెలుసా మీకు? రక్షణ ఎవరికైతే లేదో వాడు దరిద్రుడు. రక్షింపబడినటువంటి దేవుని పిల్లలు ఏమై ఉన్నారు? ధనవంతులై ఉన్నారు. చదువు, జోసఫ్ చదువు. రెండవ కొరింథీ 8:9. 2 కొరింథీ 8:9. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి ఆయన తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మన నిమిత్తము దరిద్రుడు ఆయను. ఏమయ్యాడు ఆయన? దరిద్రుడు అయ్యాడు. ఎందుకు అయ్యాడు దరిద్రుడు? దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడు అయ్యాడు. ఈ లోకంలో ఎవరైనా దరిద్రాన్ని కోరుకోడు. తెలుసా మీరు? అందరూ ధనవంతులు కావాలని కోరుకుంటారు. ఎవరైనా సరే నేను ధనవంతుడిగా ఉండాలి, నేను భాగ్యవంతుడిగా ఉండాలి, నేను ఒక పదవి కలిగి ఉండాలి, మంచి చదువు కలిగి ఉండాలి, మంచి ఉద్యోగం కలిగి ఉండాలి, ఏది అన్నీ కూడా ఉన్నతమైన స్థితిని కోరుకుంటారు. ఏ మానవుడు దరిద్రాన్ని కోరుకాడు. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి దరిద్రం అంటే? ఎవరికి ఇష్టం లేదు. దరిద్రం అంటే ఎవరికి ఇష్టం చెప్పండి? ఎవరు ఇష్టపడరు దరిద్రానికి. యేసయ్య నీ కోసం, నా కోసం, సర్వలోకం కోసం ఆయన ఏమైపోయాడు? దరిద్రుడు ఆయను. ఇప్పుడు మనం ఎవరమే? దరిద్రులమైనటువంటి మనలను ఆయన ధనవంతులుగా చేశాడు. అయ్యో నాకు అది లేదు, ఇది లేదు, నా దగ్గర డబ్బులు లేవు, కూరకు డబ్బులు లేవు, కనీసం నాకు సైకిల్ కూడా లేదు వాడుకోవడానికి, నేను ఒక పేదవాడిని, దరిద్రుడిని అనుకోవకండి. మనకి ఏమి లేకపోయినా మనం ధనవంతులమే. తెలుసా మీకు? మనకి ఏమి లేకపోయినా ధనవంతులమే. ఎన్ని కలిగి ఉంటా కానీ యేసయ్య లేకపోతే అది దరిద్రపు బ్రతుకు. ఎన్నుండి ఏం చేసుకోను? చనిపోతే నరకానికి వెళ్ళిపోవటమే కదా చెప్పండి. ఈ లోకంలో నువ్వు ఎంత డబ్బు సంపాదించినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ జీవితంలో రక్షణ అనుభవం లేకపోతే ఇక్కడ కళ్ళు మూసుకుంటే నరకంలో కళ్ళు తెరుస్తావు. ధనవంతుడు చనిపోయాడు. ధనవంతుడు చనిపోయిన తర్వాత వాడు పాతాళంలో వెళ్ళి కేకలేస్తున్నాడు. ఎక్కడ కేకలేస్తున్నాడు? ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రతి దినము ఊదా రంగు వస్త్రాలు ధరించుకొని బహుగా సుఖపడతా ఉన్నాడు. అంతేలే, డబ్బు ఉన్నవాడు ఎన్ని సుఖాలైనా పడతాడు, ఏమైనా తాగుతాడు, ఎలాగైనా బ్రతుకుతాడు, ఎలాగైనా మాట్లాడతాడు. అంతే కదా. డబ్బు ఉన్నవాడు, వాడు డబ్బు ఉంటే వాడు ఏం మాట్లాడిన మాట చలామణి అయింది. డబ్బు లేనివాడు ఏది మాట్లాడినా తప్పే. మన జీవితాల్లో ప్రభు మనల్ని ధనవంతులుగా చేశాడు. మీరు ఆరాధన చేసేటప్పుడు ఈ మాట పలకాలి. ప్రభువా, ఒకప్పుడు నేను దరిద్రుడిని, నీవు నన్ను ధనవంతుడిగా చేసావు, నన్ను ధనవంతురాలుగా చేసావు ప్రభువా, నీకు స్తోత్రాలని చెప్పాలి. అంతేగాని వాక్యం వినకుండా ఏదో అరిగిపోయిన టేప్ రికార్డులే ప్రతి ఆదివారం ఆరాధన చేయకూడదు. దేవుని వాక్యం, ఆరాధన, వర్తమానం ఏమైతే చెప్పారో అది అనుసరించి మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. అనుసరించి ఆరాధన చేయాలి. జాగ్రత్తగా వినాలి. ఆ మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి. ఆ మాటలు అనుసరించి మనం ఆరాధన చేయాలి. అంతేగాని ఏదో ఒక ఆరాధన అని చెప్పి ఎప్పుడూ ఒకటి ఆరాధన చేస్తే కుదరదు. ఏం ఆరాధన చేయాలి? జాగ్రత్త. దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి. చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. ఏం చెబుతున్నాడని చెవులు అప్పచెప్పినాలి. కళ్ళు మూసుకుంటే చెవులు కూడా మూసుకుపోతాయి. తెలుసా మీకు? ఏ మనిషికి అయితే కళ్ళు మూసుకుంటారో ఆ మనిషి చెవులు కూడా మూతపడిపోతాయి. ఏం చెబుతున్నారో తెలియదు.
చదవండి. రాజులైన యాజక సమూహమును చదువు. పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. పాపులమైన మనలను పరిశుద్ధ జనంగా చేశాడు మనల్ని. మనం పాపులమే, కానీ మనల్ని ఏం చేశాడు మన ప్రభు? మన పాపాలన్నిటిని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేశాడు. ఇప్పుడు మనం ఎవరు? మనం పరిశుద్ధులు. మనం ఆరాధించే దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. అంతే. పరిశుద్ధులుగా ఉండాలి బ్రతికినంతకాలం. మాటలో పాపం, ఆలోచనలో పాపం, క్రియల్లో పాపం, వాటన్నిటిని వదిలేసేసి పరిశుద్ధమైన జీవితాన్ని లోకంలో దేవుని బిడ్డలు ఏం చేస్తారు? జీవిస్తారు. దేవుని సొత్తైన ప్రజలు. మనం ఎవరమే? దేవుని సొత్తైన ప్రజలు. దేవుని సొత్తు. హలో ఎలీషా, మనం ఎవరమే? దేవుని సొత్తైన ప్రజలు. దేవుడు మనం కొన్నాడు. చెప్పండి, మనం వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, వాడు తీసుకెళ్తున్నాడు ఇక్కడ రోడ్డుని, మనం ఏం చేస్తాం? ఇది నాది, నువ్వు తీసుకెళ్తున్నావు ఏంటంటాం? ఒప్పుకుంటాం మనం? చెప్పండిలే. మన వస్తువు ఎవరైనా తీసుకెళ్తుంటే చూస్తా ఊరుకుంటామా? వాడు దొంగతనంగా తీసుకెళ్తే చెప్పలేం, కానీ మన కంటి ముందుగా మన వస్తువు ఎవడైనా కానీ తీసుకెళ్తే వెంటనే వాడిని నిలబెడతాం. అలాగైతే దేవుడు తన స్వరక్తం ఇచ్చి తన సొత్తుగా మనల్ని ఏం చేశాడు? పన్నాడు. దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మీరు విలువ పెట్టి పనబడిన వారు. మీరు మీ సొత్తు కాదు. కాబట్టి ఉదయకాలంలో చెప్పబడిన మాటలను అనుసరించి ఆరాధన చేయండి. ఏమైతే మీరు విన్నారో ఆ మాటలనే ఆరాధన చేయండి. మీ సొంతంగా ఏది తీసుకురావద్దు. విన్న మాటలనే మనం ఆరాధన చేయాలి. ప్రభువు మన కొరకు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.